తీసుకున్నాక నిర్ణయాన్ని సరే 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 నరేష్ శ్రీధర్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇక అందరి వర్షన్స్ విన్నారు కదా, రేపొద్దున నిజంగా ఈ వలసలు, ఈ చెల్లెళ్ల పోరు, యుద్ధం అన్నీ చూస్తే నామినేషన్లు వేసే వరకు కూడా అధికార పార్టీలో మనుషులు ఉంటారంటారా? ఈ ఫ్రస్ట్రేషన్ ఎంత దూరం వెళ్ళొచ్చు? ఇక్కడ వలసల సబ్జెక్ట్లో చంద్రిక్ గారు ప్రతిసారి ఎలక్షన్లకు ముందల ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో ఈ పార్టీలోకి వాళ్ళకి ఒక జనరల్గా సామాన్యమే కానీ 10% ఉండేదండి. ఇంత లార్జ్ స్కేల్లో ఉండేది కాదు. మీరు గమనించారో లేదో 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారు 294 స్థానాలు ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రేంజ్లో 175 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. 19లో కూడా 175 + 25 ఎంపీస్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 జాబితాలు అయిపోయినాయి. ఈ 6 జాబితాల్లో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళను కూడా మరలా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. 175 ఎమ్మెల్యేలకి 25 ఎంపీలకి రేపు పొద్దున ఎన్ని జాబితాలు ప్రకటిస్తారో అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు అంటున్నాను. 294 అనౌన్స్ చేసినట్టు చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. 175 + 25 ఒకే రోజు అనౌన్స్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 6 లిస్టులు అయిపోయినాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే గతంలో లాగా లేదు. ఇప్పుడు ఇంకొకటి, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం ఎన్నికల్లో ఎవరైతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టగలరో, ఎవరైతే అత్యంత ఎక్కువగా అవినీతి చేస్తున్నాడో, ఎవరైతే ఎక్కువ డబ్బు కూడబెట్టున్నాడో, అప్పనంగా సంపాదించిన సొమ్ము ఎవరికైతే ఉందో వాళ్ళనే పైన కూర్చోబెడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. ఎంత మంచి వ్యక్తి అయినా, పార్టీకి ఎంత లాయల్ అయినా డబ్బు లేకపోతే ఆ వ్యక్తి పనికిరాడు పోటీ చేయడానికి. హీ మైట్ బి ఎంత లాయల్ అయినా ఉండొచ్చు పార్టీకి, హీ మైట్ బి వెల్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు, పార్టీలో వెల్ ఆర్గనైజర్ అయి ఉండొచ్చు. కేవలం డబ్బు లేని కారణంగా ఆ వ్యక్తికి సీట్లు నిరాకరించబడుతున్నాయి. ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నది ఒక్కొక్క, కానీ అధికార పార్టీలో 6 జాబితాల్లో 63 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 30 మంది సిట్టింగులకు మొండి చెయ్యి, మంత్రులకి దిక్కులేదు. ఇప్పటి వరకు మంత్రులకి సంబంధించి ఇస్తారో లేదో తెలియదు. ఓ రాజ్యసభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అన్నిటికీ ప్రతిపక్షాలు ఏం జరిగినా చేసినా వైఫల్యం ఎత్తితే ఇది అన్నప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా ఈ మార్పులు చేర్పులతో వైఫల్యం ఒప్పుకున్నట్టే కదా. ఇంకో విషయం చంద్రిక్ గారు, ఈ రాజ్యసభ ఎన్నికలు లేకుండా ఉండుంటే ఈ పార్టీకి 175 25 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి ఉండేవాళ్ళు. ఆయన మనసులో ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి కొత్త రంగు పులిమి, కొత్త వ్యక్తిని, ఈ కాన్స్టిట్యున్సీ వ్యక్తిని ఆ కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు మార్కాపురం గిద్దలూరు మనం చూసాం. మార్కాపురం ఆయన గిద్దలూరుకి, గిద్దలూరు ఆయన మార్కాపురం, రెండు పక్కపక్కనే ఉంటాయి కాన్స్టిట్యున్సీ. ఒక రకంగా తెకమక్క అంత మకతెక చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వైఫల్యాన్ని, ఫ్రస్ట్రేషన్ లోపంలో వీళ్ళ మీద బయట పెడుతున్నదని కనిపిస్తుంది. రైట్.